కాంగ్రెస్ పాలనలో ఒక్క వర్గం సంతోషంగా లేరని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. హామీలు అమలు చేయకుండా అన్ని వర్గాలను మోసం చేశారని విమర్శించారు. సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో దీక్షా దివస్ సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఆయన సీఎం రేవంత్ రెడ్డి పదవి ఢిల్లీలో తుమ్మితే ఇక్కడ ఊడిపోయే ముక్కులాంటిదని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు ఏడాదిలోపే చెప్పరాని తిట్లు తిడుతున్నారని చెప్పారు. సిరిసిల్లలో పోలీసులు అధికారులు కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని, తాము మళ్లీ అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ కవచంలా వ్యవహరిస్తోందని, పూర్తిగా రేవంత్ రెడ్డి బండి సంజయ్ పాలన నడుస్తోందని ఆరోపించారు. అడుగునుడు ఎక్కడ తుడుకునేది ఆడ నిజంగా చెప్పాలంటే వాళ్ళ అభిమాన సంఘం అధ్యక్షుడు వస్తుంది కాబట్టి వెల్కమ్ చెప్తాను పోయిన వాళ్ళు కాంగ్రెస్. అంతేగాని అడుగునుడు లేదు, మాకు ఇదంతా ఆయన కొట్టినట్టు, ఏడ్చినట్టు, ఈయనకి ఇచ్చినట్టు, ఆయన నిలబెట్టినట్టు అంతా యాక్టింగే బోగస్ తప్ప ఇంకోటి ఏం లేదు. లోపల అంతా మంచిగా సెట్టింగ్ చేసుకున్నారు. బండి సంజయ్ గారు గెలిచినందుకు ఒక డమ్మీ గారిని తెచ్చి ఇక్కడ పెట్టి రేవంత్ రెడ్డి గారు సహకరించినందుకు ఇలా బాగా ఈయన కూడా సహకరిస్తా ఉన్నాడు.